గజ్వేల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో గెలుపొందిందని సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు తారుమారు చేసి అబద్దాలకు తెరలేపారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో వివిధ పార్టీల కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి హరీష్ రావు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మొదటి సర్పంచ్ ఫలితాలు చూశాక సీఎం రేవంత్ డబ్బు మాటలను హైదరాబాద్ నుంచి రెండవ మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అడ్డగోలు పంపారని ఆరోపించారు. ఎన్పీఐ అయిపోతున్నారు. ఎన్పీఐ వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే నీ అకౌంట్ ఎన్పీఐ అయిపోయింది అంటున్నారు. సివిల్ ర్యాంక్ పడిపోతా ఉంది వాళ్ళకి. ఇవాళ నువ్వు రుణమాఫీ చేయక రైతులు ఎన్పీఐ అయిపోయి రైతులకు క్రాప్ లోన్ రెన్యువల్ కాక వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్ రాక ఇవాళ అనేక మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 2 లక్షల మీద ఒకరికన్నా చేసినావా? ఆ రోజు నువ్వేం మాట్లాడినావు? 2 లక్షల మీద ఉన్న వాళ్ళు మీరు పైసలు కట్టుండ్రి, తెల్లారే అకౌంట్ వేస్తా అని చెప్పి మాట మార్చిన జూటాకోర్ ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ రైతులకు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతులకు యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు అకాల వర్షాలకు వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు ₹1 ఇవ్వకుండా 2 పంటలకు మోసం చేసినావు. ఇవాళ నువ్వు చివరికి సర్పంచులు కూడా గెలవని సర్పంచులు కూడా నీ ఖాతాలు వేసుకొని నేనే గెలిచినని అబద్దాలు ఆడితే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నాయన, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు. ఇంకా సిగ్గు లేకుండా మన్మన్తో ఫుట్బాల్ ఆడినా అని బుకాయిస్తావు. ఏందాను పిల్లలేమో దవాఖానాలలో పడుతుంటే హైదరాబాద్ లో నిన్న అంటుండు ప్రెస్ కాన్ఫరెన్స్ లా ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయితలేదట. దీనికి అసలు కళ్ళుండి కూడా కనబడకపోతే చెవులుండి కూడా వినకపోతే ఇక మేమేం చేయలేం. ముఖ్యమంత్రి ఇవాళ ఏ పేపర్లో చూసినా హైదరాబాద్ కోటి ఆసుపత్రుల్లో మంత్రి నియోజకవర్గంగా తీర్చిదిద్దేండు. అయితే ఇవాళ బ్రహ్మాండంగా 92 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కేవలం 60-68కే పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచినామని అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డి మించిన లేడు. రుణమాఫీ ఎవరికన్నా నష్టవా రేవంత్ రెడ్డి? అయిందా రుణమాఫీ? ఇవాళ పాపం బ్యాంకులలో రైతులు డిఫాల్ట్ అయిపోతున్నారు. అదేమంటే మన అకౌంట్ రైతులు ఇలా రుణమాఫీ కాకపోవడం వల్ల ఎన్పీఐ అయిపోతున్నారు. ఎన్పీఐ వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే నీ అకౌంట్ ఎన్పీఐ అయిపోయింది అంటున్నారు. సివిల్ ర్యాంక్ పడిపోతా ఉంది వాళ్ళకి. ఇవాళ నువ్వు రుణమాఫీ చేయక రైతులు ఎన్పీఏ అయిపోయి రైతులకు క్రాప్ లోన్ రెన్యువల్ కాక వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్ రాక ఇవాళ అనేక మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 2 లక్షల మీద ఒకరికన్నా చేసినావా? ఆ రోజు నువ్వేం మాట్లాడినావు? 2 లక్షల మీద ఉన్న వాళ్ళు మీరు పైసలు కట్టుండ్రి, తెల్లారే అకౌంట్లో వేస్తా అని చెప్పి మాట మార్చిన జూటాకోర్ ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ రైతులకు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతులకు యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు అకాల వర్షాలకు వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు ₹1 ఇవ్వకుండా 2 పంటలకు మోసం చేసినావు. ఇవాళ నువ్వు చివరికి సర్పంచులు కూడా గెలవని సర్పంచులు కూడా నీ ఖాతాలు వేసుకొని నేనే గెలిచినని అబద్దాలు ఆడితే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నాయన, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు. ఇంకా సిగ్గు లేకుండా మన్మన్తో ఫుట్బాల్ ఆడినా అని బుకాయిస్తావు. ఏందాను పిల్లలేమో దవాఖానాలలో పడుతుంది.